ఓం శ్రీ గణేశాయ నమః. మనం అనుభవిస్తున్నటువంటి ఆర్థిక ఒత్తిళ్ళ నుండి ఏ విధంగా మనం తప్పించుకోవచ్చు, వాటిని ఏ విధంగా ఎదుర్కోవచ్చో తెలుసుకుందాం. జీవితంలో జరిగే ప్రతి మార్పు, జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాల్ మన మనస్సు మీద ఒత్తిడిని కొని తెస్తుంది. ఆయా మార్పులు, సవాళ్లలో ఉండే హెచ్చుతగ్గులను బట్టి మనస్సు మీద పడే ఒత్తిడి స్థాయి ఉంటుంది. ఈ మార్పు లేక ఛాలెంజ్లు ఏవైనా కావచ్చు. అవి పాజిటివ్ని కానివ్వండి, నెగిటివ్వి కానివ్వండి, మనస్సు మీద ఒత్తిడి కలిగించడం మాత్రం కలిగించేస్తాయి. అందువల్ల ఒత్తిడి నుంచి మనం అధిగమించాలి. ఉదాహరణకి ఒత్తిడిలు అనేవి ఉద్యోగంలో చేరాక ఉద్యోగంలో అడ్జస్ట్ అవ్వకపోవడంతో వస్తూ ఉంటుంది. ఇతరుల సంబంధ బాంధాలు చెడిపోతూ ఉంటుంది. ఆర్థిక సమస్యల వల్ల ఒత్తిడి రావచ్చు. వివాహంలో కలిగే అనేక సమస్యల వల్ల కూడా ఒత్తిళ్ళు రావచ్చు. అలాగే విజయాన్ని సాధించలేకపోతున్నామే అనే ఒత్తిడి కూడా అది చాలా పెద్ద ఒత్తిడే. ఈ ఒత్తిళ్లలో ఆర్థిక సమస్యలన్నీ ఏ విధంగా మనం పరిష్కరించవచ్చో, ఫైనాన్షియల్ స్ట్రెస్ నుంచి ఏ విధంగా మనం బయటపడవచ్చో తెలుసుకుందాం. ఏ ఒత్తిడైనా సరే, ఎలాంటి ఒత్తిడైనా తీవ్ర స్థాయిలో ఉంటే, అది ఎక్కువ కాలం కొనసాగితే కనుక ఆ వ్యక్తి దాన్ని తట్టుకోలేక నెర్వస్ బ్రేక్డౌన్కి గురవుతూ ఉంటాడు. కాబట్టి మన మీద ఒక ఒత్తిడి ఏర్పడుతున్నప్పుడు, జీవితంలో ఒక సంఘటన మనల్ని కుంగదీస్తున్నప్పుడు, మనలోని శక్తియుక్తులన్నిటినీ కూడా ఉపయోగించి దాన్ని ఎదుర్కొని పోరాడడానికి, లేకపోతే దాని నుండి పక్కకు తప్పుకోవడానికి ప్రయత్నించాలి. అంతే తప్ప ఆ సమస్యని అలాగ నానబెట్టుకుంటూ జటిలం చేసుకుంటే ఒత్తిడి కింద నలిగిపోకూడదు. అనేక సమస్యలు ఉంటాయి. వాటిని ఒకదాని తర్వాత ఒకటిగా మనకు ఉన్న సమస్యల్ని, జయాల్ని, ఆశయాల్ని సాధించుకోవడానికి ప్రయత్నించాలి. అంతేగాని అన్నిటినీ ఒకేసారి ఆలోచిస్తూ కూర్చుంటే దేన్ని కూడా మనం సాధించలేం. అన్ని ఒత్తిడిలోకి ఆర్థిక ఒత్తిడి అనేది జాగ్రత్తగా మనం పరిష్కరించుకుంటే ఆ ఒత్తిడి నుంచి మనం బయటపడవచ్చు. అది మన చేతిలోనే ఉంది. డబ్బు మన జీవితాన్ని నడుపుతోందంటే అతిశయోక్తి కాదు. డబ్బు మనిషికి సుఖాలను తెచ్చిపెడుతుంది, స్ట్రెస్ని తెచ్చిపెడుతుంది. ఆధునిక మానవుడి జీవితాన్ని డబ్బు తన వేలు చుట్టూ తిప్పుకుంటోంది. డబ్బు ముందు అన్ని విలువ బలాదూర్. ఈ డబ్బుని జాగ్రత్తగా మనం ఉపయోగించుకుంటే ఆనందానికి హేతువు అవుతుంది. మనిషికి మధ్య గొడవలు ఎక్కువగా డబ్బు మూలంగానే వస్తూ ఉంటాయి. మనిషిని అధికంగా కుంగదీసే ఒత్తిళ్లలో డబ్బుకు సంబంధించిన వర్రీ మొట్టమొదటిది. నిరుపేదల దగ్గర నుంచి ధనికుల దాకా అంతే. మనం ఎంత సంపాదిస్తున్నాము, ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత ఆదా చేస్తున్నాము అనే వాటి మధ్య బ్యాలెన్స్ కుదిరితే మనకి ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు. ప్రాథమిక అవసరాలకు సరిపడా డబ్బు లేకపోతే ఆ వ్యక్తి మీద, అతడి కుటుంబ సభ్యుల మీద పడే ఒత్తిడి అపారం. తిండి, ఇల్లు, బట్టలు, చదువు వీటన్నిటికీ ప్రాథమికంగా డబ్బు అవసరం ఉంటుంది. మనం ఎక్కడ ఉంటున్నాం, మన పొరుగు వాళ్ళు ఎవరు, మన స్నేహితులు ఎవరు, మనం ఎవరితో సన్నిహితంగా మెలుగుతున్నాం, మనం ఎవరిని పెళ్ళాడతాం, వీటన్నిటికీ మనకుండే డబ్బు నిర్దేశిస్తుంది. సమాజం మనకిచ్చే విలువ కూడా మనకున్న డబ్బు మీద ఆధారపడి ఉంటుంది. ఇంతగా డబ్బు మన జీవితంతో ముడివేసుకుంది కాబట్టి ఆ ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకోవాలి. సంతోషానికి సంబంధించిన ఒక ముఖ్య సూత్రం ఏంటంటే, మీ ఆదాయం ఎంత నిలకడగా ఉంటే అంతగా మీరు సంతోషంగా ఉండగలుగుతారు. మీ ఆదాయం నిలకడగా ఉన్నప్పుడు మీ లైఫ్ స్టైల్లో మార్పులు ఉండకపోవడం ఇందుకు కారణం. అందుకే ఉద్యోగం చేసేవారు, వ్యాపారం చేసేవారి కంటే కూడా సంతోషంగా ఉండగలుగుతారు. మన ఆదాయం
లో మనం చేసే ఖర్చులతో సరితూగనప్పుడు ఆర్థిక ఒత్తిడి వస్తుంది. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం మన ఖర్చులకి ఆదాయానికి రాజీ కుదర్చడం ద్వారా మనం ఈ ఆర్థిక ఒత్తిడి నుంచి తప్పించుకోవచ్చు. దీనికి ముఖ్యమైన సూత్రం మనీ మేనేజ్మెంట్. మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి? ప్రతి వ్యక్తి కూడా తాత్కాలికంగా ఒక బడ్జెట్ వేసుకోవాలి. ప్రతి నెల జీతం నుంచి బడ్జెట్ కింద కొంత డబ్బును పక్కకు పెట్టి అనుకోని విధంగా డాక్టర్ ఖర్చులు కానీ ప్రయాణ ఖర్చులు కానీ వస్తే ఇందులో వాడుకోవచ్చు అని కొంత అమౌంట్ని పక్కకు ఉంచుకోవాలి. ఈ ఆదాని ప్రతి నెల విధిగా రెగ్యులర్గా చేసుకుంటూ పోతే కొన్నాళ్ళకి ఈ తాత్కాలిక బడ్జెట్ అనేది అలవాటుగా మారుతుంది మనకి. మనం ఏదైనా సేవింగ్స్ స్కీమ్లో చేరచ్చు, లేకపోతే ఆదాయాన్ని మనం కొంత భాగాన్ని బ్యాంకులో దాచుకోవచ్చు. తర్వాత దీర్ఘకాల బడ్జెట్ వేసుకోవాలి. ముందు జీవితంలో ఎదురవబోయే పిల్లల యొక్క చదువులు కానీ పెళ్ళిళ్ళు కానీ రిటైర్ అయ్యాక జీవితం ఇలాంటి అవసరాల కోసం ఒక దీర్ఘకాల బడ్జెట్ని ఏర్పాటు చేసుకోవాలి. అవసరాలను బట్టి మాత్రమే షాపింగ్ చేయాలి. 1-4 షాపుల్లో తెలుసుకుని మనకి రీజనబుల్ రేట్లు ఆ షాపుల్లో ఎలా ఉన్నాయి ఏంటని తెలుసుకుని తక్కువగా ఉన్నటువంటి రేట్లున్న షాపులోకి వెళ్ళి మనం షాపింగ్ చేయాలి. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మనం కనుక చేసినట్టయితే ఖర్చులు అనేవి పెరగకుండా ఉంటాయి. జీవితంలో మిగతా అనేక విషయాలలాగానే డబ్బు విషయంలో కూడా ఒక పద్ధతి వినియోగించాలి, ఆర్గనైజేషన్ చేయాలి. అదేంటి? డబ్బు ఎంత వస్తుంది, ఏ విషయంలో ఖర్చు పెడుతున్నాము అని మనకి ఒక అవగాహన ఉండాలి. నెల మొదట్లో ఒక నోటు పుస్తకాన్ని తీసుకుని దాంట్లో మనం సంపాదించిన సంపాదన రాసుకొని ఏ ఖర్చులు మనం చేస్తున్నామో అవన్నీ కూడా రాసుకొని మన సంపాదన ఎంత, ఖర్చులు ఎంత, మిగిలిన ఆదాయం ఏదైనా ఉందా లేదా, ఆదా చేసామా అని ఈ లెక్కలు కనుక రాసుకున్నట్లయితే మనకు అనవసరంగా చేసే ఖర్చుల గురించి తెలుస్తాయి. మనం నెలాఖరులో ఆ మొత్తం ఖర్చుల గురించి పరిశీలించుకోవాలి. అప్పుడు మనకి అనవసర ఖర్చులు అనేవి తెలిసి ఆ ఖర్చులను తగ్గించుకుంటాం. అలా కొన్ని నెలల పాటు రాసుకుంటూ ఉంటే మనం ఈ అనవసర ఖర్చుల్ని అదుపులో చేసుకోవచ్చు. తర్వాత ప్లానింగ్ అనేది చాలా అవసరం. మనకు వచ్చే ఆదాయం, చేయగలిగే ఆదా బట్టి 5 సంవత్సరాల్లో మనం ఎంత సంపాదించుకుంటున్నామో, ఎంత పొదుపు చేయాలనుకుంటున్నామో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కుటుంబ సభ్యుల్ని సమావేశపరిచి ప్లానింగ్ గురించి, దాని మంచి చెడ్ల గురించి, పొదుపు ఏ విధంగా చేయాలి అని కుటుంబం అందరితో కలిసి చర్చించుకొని వారందరినీ సహకరించమని అడగాలి. 5 సంవత్సరాల ప్లానింగ్ అనేది ఏడాదికి ఎంత సంపాదించాలి, 6 నెలలకు ఎంత సంపాదించాలి, నెలకు ఎంత సంపాదించాలి అనే విధంగా ఆయా కాలాలకి ఖర్చులు ఎంతలోపు ఉండాలి అనే విషయంలో మనకి ఒక అవగాహన కుదురుతుంది. లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో మన సుఖాలనేమి విడిచిపెట్టక్కల్లా. ప్రతి వారం మన కుటుంబ సభ్యులతో చక్కగా ఎంటర్టైన్మెంట్కి కొంత సమయాన్ని కేటాయించుకొని సరదాగా చక్కటి ప్రదేశాలని చూసి ఆనందాన్ని పొందొచ్చు. 5 సంవత్సరాల నాటికి అనుకున్న పొదుపును చేయగలిగితే మనం విజయాన్ని సాధించినట్టే. ఆ పొదుపు డబ్బును మరింత పెంచడానికి వీలుగా దేనిలో అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ రకంగా డబ్బును ఒక పద్ధతిలో ఖర్చు చేస్తే ఆదా చేయటం కూడా గనక మనం నేర్చుకుంటే ఆర్థిక ఒత్తిళ్ళు అంటే ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది ఉండదు. జీవితంలో ఎంతో కొంత సాధించిన వాళ్ళం అవుతాం.
ఇలా చేయాలంటే ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం అనేది ఒక వరం లాంటిది. ఈ ఆత్మవిశ్వాసం మనిషిని విజయాల వైపు పయనింపజేస్తుంది, స్ట్రెస్కి దూరంగా ఉంచుతుంది. కాబట్టి అందరం కూడా ఆర్థికంగా ఈ విజయాలను సాధించి మనం ఉన్నత స్థితికి చేరుకుందాం. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.